హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిక్ ద డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. చెరుకులో సుక్రోజ్ మోతాదు అనున్నది ఈ క్రింది వాటిలో దేని కారణంగా తగ్గుతుంది? అంటే ఇక్కడ చెరుకు కనుక చూసినట్లయితే చెరుకులో ఉన్నటువంటిది ఏంటి అండి? అయితే సుక్రోజ్. అయితే ఈ సుక్రోజ్ మోతాదు అనున్నది దేని కారణంగా తగ్గుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. మొక్క ఎదుగుదల సమయంలో అధిక వర్షపాతము సంభవిస్తే. అయితే మొక్క పెరిగే టైంలో కనుక చూసినట్లయితే ఎక్కువ వర్షం కనుక వచ్చినట్లయితే అలాంటి సందర్భంలో మొక్క ఎదుగుదల సమయంలో అధిక వర్షపాతం కనుక సంభవించినట్లయితే చెరుకులో సుక్రోజ్ మోతాదు అన్నది తగ్గుతుంది. అంటే దీనికి కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పోడు వ్యవసాయం యొక్క ముఖ్యమైన లక్షణము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సాగు స్థలం మార్పు. ఇక్కడ వ్యవసాయంలో కనుక చూసినట్లయితే పోడు వ్యవసాయం కూడా ఒక ముఖ్యమైన లక్షణం అండి. అయితే పోడు వ్యవసాయం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే సాగు స్థలం యొక్క మార్పు. అయితే సాగు చేసేటటువంటి స్థలం యొక్క మార్పు ఈ పోడు వ్యవసాయం యొక్క ముఖ్యమైన లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో నేల యొక్క సంతానోత్పత్తిని దీని ద్వారా మెరుగుపరచవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సజీవ వానపాములను జోడించడము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే నేల యొక్క సంతానోత్పత్తిని దేని ద్వారా మెరుగుపరచవచ్చు అంటే డెవలప్ చేయవచ్చు అంటే ఈ సజీవ వానపాములను జోడించడం వలన ఈ నేల యొక్క సంతానోత్పత్తిని మెరుగుపరచవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. వెరీ ఇంపార్టెంట్. అయితే విస్తృతమైన జీవనాధార వ్యవసాయం అండి. అయితే విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించి అయితే దీనిలో సరైనది ఏదో గుర్తిస్తా. సరైన సమాధానం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం. అయితే జనాభా ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో వ్యవసాయం కనుక చూసినట్లయితే ఈ వ్యవసాయము దేనికి సంబంధించింది అని అంటే విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించినటువంటిది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో బహుళ పంటలు అనే పదానికి సరైన అర్థము ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే బహుళ పంటలు అనే పదానికి సరైన అర్థం ఏమిటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఒక పొలాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించి ప్రతి భాగంలో వేరు పంటలను విత్తడం. అయితే బహుళ పంటలు అనేవి వ్యవసాయం చేసేటటువంటి రైతుకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుందండి. అయితే ఒక పొలాన్ని కనుక తీసుకున్నట్లయితే 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించి ప్రతి భాగంలో వేరు పంటలను విత్తడము. ఇవి బహుళ పంటలు అనే పదానికి సరైన అర్థంగా చెప్పవచ్చును. అంటే పొలం ఒకటేనండి, అయితే దాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించి దానిలో వేరు పంటలను విత్తడం. దీనినే బహుళ పంటలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అధిక వ్యవసాయము. అంటే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారంటే అత్యధిక జనసాంద్రత అంటే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందంటే అధిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పంట భ్రమణం అనున్నది వీటిని సూచిస్తుంది. ఏంటండి అది? పంట భ్రమణము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, వివిధ పంటలను వరుసగా పండించడము. అంటే పంటలు ఒకటే కాదండి, వివిధ రకాల పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ పత్తి, మొక్కజొన్న ఇలాంటి వివిధ పంటలను వరుసగా పండించడం దీనిని పంట భ్రమణాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మిశ్రమ వ్యవసాయము అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఒకే సమయంలో 2 పంటలు పండించడం.
ఏంటండి అది? ఒకే సమయంలో 2 పంటలు పండించడాన్ని మిశ్రమ వ్యవసాయం అని అంటారు. అంటే సమయం ఒకటేనండి, పంటలు మాత్రం వేరు. అయితే 2 పంటలను ఒకే సమయంలో పండించడాన్ని మిశ్రమ వ్యవసాయం అని అంటారు. నెక్స్ట్ కేరళ తీర ప్రాంతం యొక్క లోతట్టు ప్రాంతాలలో సంవత్సరానికి 2 పంటల వరిని దేని కారణంగా పండిస్తారు? అంటే కేరళ తీర ప్రాంతం యొక్క లోతట్టు ప్రాంతాల్లో గనుక చూసినట్లయితే సంవత్సరానికి 2 పంటల వరిని, ఎన్ని పంటలండి? 2 పంటల వరిని పండిస్తారు. దేని కారణంగా అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1 మరియు 2. అంటే ఇక్కడ శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రత, నెక్స్ట్ సంవత్సరం పొడునా తగిన వర్షపాతం. అంటే సంవత్సరం అంతా తగిన వర్షపాతం, నెక్స్ట్ శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా కేరళ తీర ప్రాంతం యొక్క లోతట్టు ప్రాంతాల్లో సంవత్సరానికి 2 పంటల వరిని పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వరి 3 పంటలు పండే సీజన్ని క్రింది వాటిలో ఏ ప్రాంతము అనుభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రహ్మపుత్ర లోయ. అంటే భారతదేశంలో వారి కనుక చూసినట్లయితే 3 పంటలు పండే సీజన్ను ఏ ప్రాంతం అనుభవిస్తుందంటే బ్రహ్మపుత్ర లోయ. ఏ ప్రాంతం అండి? బ్రహ్మపుత్ర లోయ. దీన్నే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఏంటిదండి? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే వరి 3 పంటలు పండే సీజన్ను ఏ ప్రాంతం అనుభవిస్తుంది అని అంటే బ్రహ్మపుత్ర లోయ అనే ప్రాంతం, అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. అయితే బ్రహ్మపుత్ర లోయ అనే ప్రాంతము దీన్ని అనుభవించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాగు స్థితి దృష్ట్యా ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అయితే ఏ వచ్చేసి జూమ్, పోడు, బీరా, పోనం ఇవి ఏ రాష్ట్రాలకు సంబంధించినవి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి జూమ్ అస్సాం అండి. నెక్స్ట్ పోడు ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ బీరా ఇది మధ్యప్రదేశ్, నెక్స్ట్ పోనం ఇది కేరళ. వీటికి సంబంధించిందిగా చెప్పవచ్చును. ఏంటి అండి ఇది? సాగు స్థితి దృష్ట్యా, వేటి దృష్ట్యా అండి? సాగు స్థితి దృష్ట్యా జూమ్, పోడు, బీరా, పోనం ఇవి రకాలండి. అయితే సాగు స్థితి దృష్ట్యా కనుక చూసినట్లయితే జూమ్ అనున్నది అస్సాం, సాగు స్థితి దృష్ట్యా అస్సాంలో ఉంటుంది. నెక్స్ట్ పోడు ఇది ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ బీరా ఇది మధ్యప్రదేశ్లో కలదు సాగు స్థితి దృష్ట్యా. నెక్స్ట్ పోనం కనుక చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పంటలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1, 2, 3. అంటే ఇక్కడ పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఇవి 3 ఖరీఫ్ పంటలుగా చెప్పవచ్చును. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఇవి 3 ఖరీఫ్ పంటలుగా చెప్పవచ్చును. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖరీఫ్ పంటలు ఏవేవి అని అంటే పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న వీటిని ఖరీఫ్ పంటలుగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఖరీఫ్ పంటలను ఏ నెలలో విత్తుతారు? అంటే ఏ నెలలో విత్తుతారు, సారీ అండి. అయితే ఏ నెలలో అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జూన్. జూన్ నెలలో ఖరీఫ్ పంటలను విత్తడం జరుగుతుంది. ఏ నెలలో అండి? జూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రబీ పంట కానిది ఏది? రబీ పంట కానిది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మొక్కజొన్న. ఏంటండి? మొక్కజొన్న. అయితే భారతదేశంలో రబీ సీజన్లో ఏ పంటల సమూహాల్లో దేని పండిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గోధుమ, బార్లీ, గ్రామం. అయితే గోధుమ, బార్లీ, గ్రామం పంటల సమూహాలలో కనుక చూసినట్లయితే భారతదేశంలో రబీ సీజన్లో పండించడము జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో ప్రధానంగా పోడి వ్యవసాయం ద్వారా ఈ క్రింది పంటల్లో ఏది పండిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిల్లెట్. అయితే పోడి వ్యవసాయం ద్వారా మిల్లెట్ పంటలను పండించడము జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ నీటిపారుదల విధానం అండి, రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో నీటిపారుదల విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అయితే అతిపెద్ద నీటిపారుదల ఇది పంజాబ్లో కలదు. నెక్స్ట్, అతిపెద్ద ట్యాంక్ నీటిపారుదల ఇది తమిళనాడులో కలదు. నెక్స్ట్, అతిపెద్ద బావి నీటిపారుదల ఇది గుజరాత్లో కలదు.
అంటే ఇక్కడ పంజాబ్‌కి, గుజరాత్‌కి తేడా ఏంటంటే, గుజరాత్‌లో గనుక చూసినట్లయితే బావి అండి. నెక్స్ట్ పంజాబ్‌లో చూసినట్లయితే ఇది అతిపెద్ద నీటిపారుదల పంజాబ్. అతిపెద్ద ట్యాంక్ నీటిపారుదల ఇది తమిళనాడు. బావి నీటిపారుదల గనుక చూసినట్లయితే గుజరాత్. అతిపెద్ద నికర కాలువ నీటిపారుదల ఇది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్‌లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, సాగును మార్చడం అనే అంశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? అంటే సాగును మార్చడం అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1 మరియు 2. ఇందులో దున్నడం అనేది ఉండదు. నెక్స్ట్ ఇది పంటను కోసిన తదుపరి తగలబెట్టే వ్యవసాయం. ఏంటిదండి అది? సాగును మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ప్రధాన పట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏంటిదండి? ప్రధాన పట్టును ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం కనుక చూసినట్లయితే ఇది ప్రధాన పట్టును ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రంగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది పంటల్లో ఏది భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చెరుకు. అంటే భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటిది ఏంటిది అని అంటే చెరుకు రాష్ట్రం అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో నల్ల మిరియాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేరళ. కేరళ రాష్ట్రం కనుక చూసినట్లయితే మన భారతదేశంలో నల్ల మిరియాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ప్రధాన నూనె గింజలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ప్రధాన నూనె గింజలు కనుక చూసినట్లయితే వేరుశెనగ, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, నెక్స్ట్ సోయాబీన్, నెక్స్ట్ సీసం. ఇవి ప్రధానంగా ఉత్పత్తి చేయబడినటువంటి నూనె గింజలుగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ కింది వాటిని సరిపోల్చండి. అయితే కాఫీ, ఆల్ఫానో, మామిడి, నెక్స్ట్ టీ, నెక్స్ట్ సింకోనా. అయితే ఏవేవి వీటికి సంబంధించిన చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఏ వచ్చేసి 2, బి 4, సి 3, డి 1. అయితే ఇక్కడ ఏంటో చూద్దామండి. అయితే ఏ వచ్చేసి కాఫీ. కాఫీ అన్నది కోజికోడ్. నెక్స్ట్ ఆల్ఫాన్సో మామిడి ఇది రత్నగిరి. నెక్స్ట్ సింకోనా. అంటే ఇక్కడ కాఫీ అనున్నది సెకండ్ వన్ అండి, కోజికోడ్. ఆల్ఫాన్సో మామిడి ఇది 4 రత్నగిరి. నెక్స్ట్ సింకోనా థర్డ్ నీలగిరి కొండలు. నెక్స్ట్ టీ ఇది డి వచ్చేసి 1 అండి. డి వచ్చేసి 1 ఇది అనామలై హిల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి కాఫీ ఇది కోజికోడ్. ఆల్ఫాన్సో మామిడి ఇది రత్నగిరి. నెక్స్ట్ టీ నీలగిరి కొండలు. నెక్స్ట్ సింకోనో అన్నది ఇది అనామలై హిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో పెర్ల్ ఫిషింగ్ ఎక్కడ బాగా అభివృద్ధి చెందింది? ఏంటండి అది? పెర్ల్ ఫిషింగ్ ఎక్కడ బాగా అభివృద్ధి చెందింది అంటే పెర్ల్ ఫిషింగ్ ఎక్కడ డెవలప్ చెందింది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రామేశ్వరం వద్ద తీరంలో. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే పెర్ల్ ఫిషింగ్ అన్నది రామేశ్వరం వద్ద తీరంలో ఎక్కువగా డెవలప్ కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.